గుడ్ మార్నింగ్, నేను చందు. వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. ఈరోజు స్టాక్ మార్కెట్ ఏ విధంగా ఉండబోతోంది, మదుపుదారులకు ఏ రంగాల్లో షేర్లు అనుకూలంగా ఉంటాయి, ముఖ్యంగా షేర్లు కొనుగోలు సమయంలో ఎలాంటి మెలకువలు తెలుసుకోవాలి, ఎలాంటి షేర్లను స్టాక్ చేసుకోవచ్చు, ప్రధానంగా నిఫ్టీ, సెన్సెక్స్ ఏ విధంగా ఉండబోతోంది తదితర అంశాల గురించి వివరించడానికి మనతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ మేకా వెంకట్ గారు అవైలబుల్గా ఉన్నారు. బిఫోర్ దట్ ఒక్కసారి మనం స్టాక్ మార్కెట్కి సంబంధించి చూసుకుంటే కనుక వరుసగా మూడో ట్రేడింగ్ రోజు కూడా స్టాక్ మార్కెట్ నష్టాలను చవిచూసింది. వాహన, ఐటీ షేర్లలో అమ్మకాలు ఇందుకు కారణమయ్యాయి. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కప్ విలువ 6 పైసలు తగ్గి 89.22 వద్ద ముగిసింది. బ్రెంట్ ముడి చమురు 1.48% పెరిగి $62.43 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక ఆసియా మార్కెట్లలో సింగపూర్ మినహా మిగతా దేశాల సూచీలు లాభాల్లో ముగిశాయి. ఇది ఓవరాల్గా బ్రీఫ్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. అసలు ఈరోజు సెన్సెక్స్, నిఫ్టీ ఏ విధంగా ఉంది అనేది మేకా వెంకట్ గారిని అడిగి తెలుసుకుందాం. అదేవిధంగా స్టాక్ మార్కెట్కి సంబంధించి తెలుసుకోవాలనుకునే వాళ్ళు స్క్రీన్పై ఉన్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి మేకా వెంకట్ గారితో మాట్లాడవచ్చు. మేకా వెంకట్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ చందు గారు. వెంకట్ గారు, ఈ స్టాక్ మార్కెట్లో ముఖ్యంగా సెన్సెక్స్, నిఫ్టీ గురించి ఏం చెప్తారు? కొంత ఒడిదుడుకులే చూసినట్టు తెలుస్తోంది. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? డెఫినెట్గా అండి, మనం చూసుకుంటే లాస్ట్ 2-3 డేస్ నుంచి కూడా మార్కెట్లు కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జోన్లోకి వచ్చినాయండి. అంటే మెయిన్గా ఇండెక్స్లు చూసుకుంటే కొంచెం డౌన్ ట్రెండ్ అయితే కనిపిస్తోంది. సో నిఫ్టీ, సెన్సెక్స్ అనే కాదు, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లు కూడా మనకి డౌన్ ట్రెండ్ అయితే కనిపిస్తోంది. అయితే మళ్ళీ ఈరోజు చూసుకుంటే మళ్ళీ పాజిటివ్ ఓపెనింగే జరిగింది, పాజిటివ్గానే మనకి ట్రేడ్ అవుతున్నాయి. ఇప్పుడు చూసుకుంటే నిఫ్టీ 126 పాయింట్లు పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. దీనికి ప్రధానంగా 2 కారణాలు చెప్పుకోవచ్చు అండి. ఒకటి వచ్చేసి రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందం దాదాపుగా ఫైనల్ స్టేజ్కి వచ్చిందని చెప్పేసి రాత్రి 2 గవర్నమెంట్ల దగ్గర నుంచి కూడా మనకి వాళ్ళు ప్రకటనలు జరగడం జరిగింది. ఇటు అమెరికా దగ్గర నుంచి, అంటే అమెరికా మధ్యవర్తం చేస్తుంది కాబట్టి అమెరికా దగ్గర నుంచి, అలాగే ఉక్రెయిన్ దగ్గర నుంచి కూడా వీటికి సంబంధించి అంటే ఫైనలైజేషన్ స్టేజ్లో ఉంది అని చెప్పేసి, సానుకూలంగానే జరుగుతున్నాయి అని చెప్పేసి ప్రకటన రావటం ఒకటి. రెండోది మనకి ఇంట్రెస్ట్ రేట్లు అండి. ఫెడ్కి సంబంధించి చూసుకుంటే వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించడానికి సుముఖంగా ఉన్నారు, వాళ్ళు కూడా సంకేతాలు ఇచ్చారు. అలాగే ఇండియాకి సంబంధించి చూసుకుంటే ఆర్బీఐ మానిటరీ పాలసీ అనేది డిసెంబర్ 5వ తారీఖున ఉంది. సో డిసెంబర్ 5వ తారీఖున వచ్చే మానిటరీ పాలసీలో 25 బేసిస్ పాయింట్స్ అనేవి తగ్గించడానికి ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి ఆర్బీఐ గవర్నర్ గారు 2 రోజుల క్రితం వారు కూడా ప్రెస్ మీట్లో చెప్పారు. సో ఇంట్రెస్ట్ రేట్లు తగ్గింపు ఒకటి, రెండోది యుద్ధాలు ముగింపు ఒకటి, ఈ 2 కూడా మార్కెట్కి సానుకూలంగా అంశాలు. రైట్. దాంతో మనకి మూడోది ఎలాగో టారిఫ్ల విషయం ఉంది. మెయిన్గా మనకి ఇండియాకి సంబంధించిన టారిఫ్లు ఏదైతే ఉన్నాయో అది రష్యాకి సంబంధించి, రష్యాతో ముడిపడి ఉన్నాయి కాబట్టి యుద్ధం కనుక ముగిస్తే టారిఫ్ల సమస్య కూడా ఆటోమేటిక్గా సమస్య పోతుంది. కాబట్టి ఇవన్నీ కూడా సానుకూల అంశాలే. దీన్ని మార్కెట్ చాలా పాజిటివ్గా తీసుకుంది. అందుకని ఇప్పుడు చూసుకుంటే మనం 127 పాయింట్లు, ఇంకా ట్రేడింగ్ స్టార్ట్ 20 నిమిషాలు అయింది, అయినా కూడా నిఫ్టీ 127 పాయింట్లు పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. అలాగే సెన్సెక్స్ 279 పాయింట్లు పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. సో ప్రధానంగా మనకి చూసుకుంటే మెటల్ ఇండెక్స్ వచ్చేసి 1.57% పాజిటివ్లో ఉంది. పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ 1.08% పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మన మార్కెట్లు అయితే ఈ రోజు రేపు కూడా పాజిటివ్గా ఉండడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. చంద్ర గారు. రైట్ వెంకట్ గారు, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. ఆనంద్ గారు కాల్ చేస్తున్నారు ఏలూరు నుంచి. ఆనంద్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. వెంకట్ గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. హలో. రైట్, ఆనంద్ గారు చెప్పండి, వెంకట్ గారితో మాట్లాడండి. హలో, వినిపిస్తుంది ఆనంద్ గారు, చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెంకట్ గారు, గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. సార్ రోలెక్స్ రింగ్స్ ఒకటి ప్రెసెంట్ రేట్ లో తీసుకోవచ్చా? స్టాక్ పేరండి? రోలెక్స్ రింగ్స్, ROLEX. రోలెక్స్ రింగ్స్, ఓకే. అవును సార్. అదొకటి ఎంబసీ డెవలప్మెంట్ ఒకటి ప్రెసెంట్ రేట్ లో తీసుకోవచ్చా? సెకండ్ స్టాక్ అండి? ఎంబసీ డెవలప్మెంట్, EMBASY. ఎంబసీ డెవలప్మెంట్స్, ఓకే. అవును సార్. ప్రెసెంట్ రేట్ లో తీసుకోవచ్చా? 2 కరెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. రోలెక్స్ రింగ్స్ అయితే వద్దండి, అవాయిడ్ చేయండి. బాగా డౌన్ ట్రెండ్ కనిపిస్తోంది. మనకి రీసెంట్ గా కార్పొరేట్ యాక్షన్ కూడా జరిగింది 17 అక్టోబర్న. కార్పొరేట్ యాక్షన్ అయిన తర్వాత కూడా మనకి ఇంకా డౌన్ ట్రెండే కనిపిస్తుంది. ప్రస్తుతం పరిస్థితులు అయితే వద్దు. ఏదైనా 110 రూపాయలు పైన క్లోజ్ అయ్యి పైకి వెళ్తా ఉంటేనే తీసుకోండి. రోలెక్స్ రింగ్స్ లో 110 రూపాయలు పైన క్లోజ్ అవ్వాలండి. క్లోజ్ అయిన తర్వాత అప్పుడు తీసుకుంది. కానీ అలాగే ఎంబసీ డెవలప్మెంట్స్ లిమిటెడ్ కూడా ప్రస్తుతం అయితే డౌన్ ట్రెండే కనిపిస్తోందండి. 164 దగ్గర మేజర్గా రెసిస్టెన్స్ ఉంది. 2 సార్లు ఆ రెసిస్టెన్స్ క్రాస్ చేయలేకపోయింది. అక్కడి నుంచి కూడా డౌన్ ఫాల్లోనే కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే ఎంబసీ డెవలప్మెంట్స్ అయితే అవాయిడ్ చేయండి సార్.
రోలెక్స్ రింగ్స్ అయితే 110 రూపాయల పైన తీసుకోవచ్చు. రైట్ సార్. మరో కాలర్ ఉన్నారు, సందీప్ గారు ఫ్రమ్ నిజామాబాద్. సందీప్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వెంకట్ గారు. గుడ్ మార్నింగ్ వెంకట్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ హెచ్ఐఎల్ అండ్ బీడీఎల్ సార్ సపోర్ట్ లెవెల్స్ చెప్తారా సార్? ఇప్పుడు ప్రైస్ ఎంట్రీ చేయొచ్చా సార్? హెచ్ఏఎల్ అండ్ బీడీఎల్. బీడీఎల్ అండ్ బిఎల్ హెచ్ఐఎల్ మొత్తం డిఫెన్స్ స్టాక్స్. అవును సార్. తీసుకోవచ్చండి, కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చు. క్వాంటిటీ తగ్గించి తీసుకోండి, కొంచెం తక్కువ క్వాంటిటీతో మీరు ఎంట్రీస్ అయితే ప్లాన్ చేయండి. పెరుగుతూ ఉంటే మనం యాడ్ చేసుకున్నాం, ఒకవేళ కిందకు వచ్చినా యాడ్ చేసుకుందాం. కరెంట్ ప్రైస్ అయితే మంచి ప్రైస్ తీసుకోవచ్చండి. రైట్ వెంకట్ గారు, మరో కాలర్ ఉన్నారు, కామేశ్వర్ గారు ఫ్రమ్ కాకినాడ నుంచి కాల్ చేస్తున్నారు. కామేశ్వర్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. నమస్తే అండి, వెంకట్ గారు ఉన్నారు, చెప్పండి. నమస్తే అండి. నమస్తే సార్ వెంకట్ గారు. నాకు ఆల్ కార్గో నాకు ఉన్న షేర్స్ 37 రూపాయల నుంచి సడన్ గా 13 రూపాయలు 14 రూపాయలకి పడిపోయిందండి. ఆల్ కార్గో బిఈ అని హైలైట్ అవుతోంది, కానీ దాంట్లో ఏమైనా కార్పొరేట్ యాక్షన్ జరిగిందా అని అడుగుదామని ఒకటి చేశానండి. తర్వాత ఐఆర్బి ఇన్ఫ్రా ఒకటి, టీటీఎంఎల్ ఒకటి, ఇక్కడ యావరేజ్ చేయొచ్చా? లాస్ లో ఉన్నాము, ఇవ్వండి నాకు వచ్చింది. ఆల్ కార్గో ఒకటి, రెండోది ఒకటి, ఇంకోటి ఏంటన్నారు? ఐఆర్బి ఇన్ఫ్రా, టీటీఎంఎల్ యావరేజ్ చేయొచ్చా? ఇక్కడ లాస్ లో ఉన్నాను. టీటీఎంఎల్ అండి. ఆల్ కార్గోకి నాకు 1 వీక్ క్రితం ఒక మెసేజ్ వచ్చిందండి, మీకేవో క్రెడిట్ అవుతాయి ఎక్స్ట్రా షేర్స్ అన్నట్టుగా ఇది ఒక మెసేజ్ మాత్రం వచ్చింది, కానీ ఏమీ క్రెడిట్ అవ్వలేదు. రేట్ మాత్రం 1/3కి తగ్గిపోయింది అనమాట. ఏం చేయాలో నాకు అర్థం అవ్వలేదు అనుకున్నాను. అదేనండి, మీకేం క్రెడిట్ అవ్వలేదా? ఏం మెసేజ్ వచ్చింది? అదే మీకు ఏవో క్రెడిట్ అవుతాయి ఎక్స్ట్రా షేర్స్ అన్నట్టు అర్థం వచ్చేటట్టుగా ఒక మెసేజ్ వచ్చిందండి 10 రోజుల క్రితమే, కానీ ఏమీ క్రెడిట్ అవ్వలేదు. తర్వాత ఏమో రేటు మాత్రం 1/3కి తగ్గిపోయింది. 37, 38 ఉండేది 13. అవునండి, అవును. మీకు వస్తుందండి, కొంచెం టైం పడుతుంది. అయిందండి. కార్పొరేట్ యాక్షన్ జరిగిందా సార్? కార్పొరేట్ యాక్షన్ జరిగిందండి. అదే దాని గురించి, లేకపోతే ఎవరిని సంప్రదించాలో కొంచెం గైడ్ చేస్తారని. సో ఐఆర్బి ఎంతలో తీసుకున్నారండి? ఐఆర్బి నేను 62లో తీసుకున్నాను సార్. టీటీఎంఎల్ ఏమో 78లో తీసుకున్నాను సార్. 78లో తీసుకున్నారు టీటీఎంఎల్. ఓకే. అవును సార్. యావరేజ్ చేయొచ్చా అని. ఐఆర్బి వచ్చేసి 41 నుంచి 47 మధ్యలో బాగా కన్సాలిడేషన్ జరుగుతుందండి. 47 దాటినా పైకి పెరుగుతుంది, లేదా 41 కన్నా కిందకు వచ్చేస్తేమో మేజర్గా ఫాలో అవుతుంది, కానీ మధ్యలోనే కన్సాలిడేషన్ జరుగుతుంది. సో ఈ పరిస్థితుల్లో యావరేజ్ అనేది ప్లాన్ చేయొద్దండి. ఏదైనా 47 దాటి పెరుగుతూ ఉంటేనే మీరు ఐఆర్బి ఇన్ఫ్రాలో యావరేజ్ అనేది ప్లాన్ చేయండి, ఇప్పుడే వద్దు. అలాగే టీటీఎంఎల్, టాటా టెలి సర్వీసెస్ మహారాష్ట్రది ఇంకా డౌన్ ట్రెండ్ అయితే కంటిన్యూ అవడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. మేజర్ సపోర్ట్ వచ్చేసి మనకి 49 రూపాయల దగ్గర కనిపిస్తుంది టాటా టెలి సర్వీసెస్ అనేది. సో 49 రూపాయలని హోల్డ్ చేసుకుని అది తిరిగి పెరుగుతూ ఉంటేనే యావరేజ్ చేయండి, ఇప్పుడైతే వద్దు. రైట్ వెంకట్ గారు, మరో కాలర్ ఉన్నారు, తీసుకుందాం. నాగార్జున గారు కూకట్పల్లి నుంచి కాల్ చేస్తున్నారు. నాగార్జున గారు గుడ్ మార్నింగ్ అండి. నాగార్జున గారు. సార్ వెంకట గారు గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ అండి. సార్ మహేంద్ర లైఫ్ ఒకటి సార్, మహేంద్ర లైఫ్ సీక్వెంట్, అపెక్స్ ఫ్రోజన్ ఎక్కడ బై చేయొచ్చు సార్? కరెంట్ ప్రైస్ ఏమైనా బై చేయొచ్చా? మహీంద్రా లైఫ్ స్పేస్ డెవలపర్స్ అదేనా? అవును సార్. రెండోది సీక్వెంట్ సార్, అపెక్స్ ఫ్రోజన్. ఓకే, 3 ఫ్రెష్ ఎంట్రీ అండి. అవును సార్. ఆల్రెడీ సీక్వెంట్ నా దగ్గర 200లో హోల్డ్ చేస్తున్నాను, ఇంకా కొద్దిగా అక్యుములేట్ చేద్దామండి సార్. అక్యుములేషన్ 220 ఆ జోన్ లో అక్యుములేట్ చేయొచ్చండి. సీక్వెంట్ సైంటిఫిక్ 220లో అక్యుములేట్ చేయొచ్చు. అండ్ మహీంద్రా లైఫ్ స్పేస్ డెవలపర్స్ అయితే కరెంట్ ప్రైస్ లో కూడా తీసుకోవచ్చు అండి, ఇబ్బంది ఏమి లేదు. అపెక్స్ వచ్చేసి మనకి ప్రస్తుతం 314. రీసెంట్గా మంచి బ్రేక్అవుట్ జరిగింది కానండి, సస్టైన్ అవ్వలేకపోయింది. ఏదైనా 324 పైన క్లోజ్ అయిన తర్వాతే తీసుకోండి. అపెక్స్లో 324 పైన క్లోజ్ అయితే తీసుకోవచ్చు అండి, ఇప్పుడే వద్దు. రైట్ వెంకట్ గారు, మరో కాలర్ నాగరాజ్ గారు ఫ్రమ్ గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారు. నాగరాజ్ గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే సార్.
చెప్పండి నాగరాజ్ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్ మోర్పెన్ ల్యాబ్స్ నా దగ్గర 70 రూపాయలు ఉన్నాయి సార్. దీని గురించి కొంచెం చెప్పండి సార్. అలాగే లారస్ ల్యాబ్స్ కూడా ప్రెజెంట్ Okay. రేట్ లో కొనుక్కోవచ్చా, కొంచెం చెప్పండి సార్. మార్ఫన్ ల్యాబ్స్కి కొంచెం టైం ఇవ్వండి. మీరు ఒక 3 నుంచి 6 నెలల్లో టైం ఇవ్వండి. మంచి సపోర్ట్ జోన్లోనే ఉంది. 42 రూపాయలు 30 పైసల దగ్గర మేజర్ సపోర్ట్ అండి మార్ఫన్ ల్యాబ్స్. ఆ జోన్ బ్రేక్ అవ్వకుండా పైకి వెళ్తున్నంతసేపు ఇబ్బంది ఏమీ లేదు. ఆ జోన్ బ్రేక్ అయిందంటేనే ఇబ్బంది. ఈరోజు కూడా 43.10 రూపాయల నుంచి పెరుగుతూ ఉంది. 43.68లో ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. హోల్డ్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. అయితే యావరేజ్ అయితే ఇప్పుడే వద్దు, మళ్ళీ మనం నెక్స్ట్ వీక్ దీని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడైతే యావరేజ్ చేయొద్దు. సో నెక్స్ట్ వీక్కి కొంచెం మనకి షార్ట్ టర్మ్లో ట్రెండ్ చేంజ్ అయితే అప్పుడు యావరేజ్ ప్లాన్ చేద్దాం. లారస్ ల్యాబ్స్ ఈ ప్రైస్లో వద్దండి, కొంచెం కిందకు వచ్చిన తీసుకుంది. కానీ 950 అట్లా వస్తే తీసుకోండి లారస్ ల్యాబ్స్. రైట్, వెంకట్ గారు Right. కాలర్ శ్రీదేవి గారు కాల్ చేస్తున్నారు కూకట్పల్లి నుంచి. శ్రీదేవి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీదేవి గారు చెప్పండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వెంకట్ గారు ఉన్నారు. సార్ హలో, ఐ హ్యావ్ 2 క్వరీస్ అండి. ఒకటి, కేసీపీ షుగర్ లాస్ట్ లో ఉన్నది, అది హోల్డ్ చేయొచ్చా లేకపోతే అమ్మేయమంటారా? ఇంకొకటి కిమ్స్ టెక్నాలజీస్, అవి కొత్తగా ఇన్వెస్ట్ చేయొచ్చా? సెకండ్ ఏంటిదండి? కిమ్స్ టెక్నాలజీస్, KAYMES, కిమ్స్ టెక్నాలజీస్ కొత్తగా ఇన్వెస్ట్ చేయొచ్చా? కేన్స్ టెక్నాలజీయా? ఓకే. అవునండి. సో కేన్స్లో ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చండి. అయితే ఎక్కువ క్వాంటిటీ తీసుకోవద్దు, తక్కువ క్వాంటిటీతో ఎంట్రీ ప్లాన్ చేయండి కేన్స్లో. కేసీపీ షుగర్ మీరు ఎంత లాస్లో ఉన్నారు పర్సంటేజ్? నేను 30% లాస్ట్ లో ఉన్నానండి. మేడం వినపడలేదండి, మళ్ళీ ఒకసారి 30% లాస్. అవునండి. 30% లాస్లో ఉన్నారా? అవును. ఎందుకంటే ఇది ఇంకా డౌన్ ట్రెండ్ రావడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. ఒక 50% క్వాంటిటీ అయితే ఇక్కడ ఎగ్జిట్ అవ్వండి. మొత్తం ఎగ్జిట్ అవ్వద్దు, 50% క్వాంటిటీ ఇక్కడ ఎగ్జిట్ అయిపోండి కేసీపీ షుగర్లో. కేన్స్లోనేమో మీరు అక్యూములేషన్ స్టార్ట్ చేయొచ్చండి. అంటే కొంచెం కొంచెంగా తీసుకోండి, ఎక్కువ తీసుకోవద్దు, కొద్దిగా తీసుకోండి. ఎందుకంటే మేజర్ సపోర్ట్ లెవెల్ దగ్గరే ఉంది. ఈరోజు కొద్దిగా పాజిటివ్గానే ట్రేడ్ అవుతుంది కాబట్టి కొద్దిగా క్వాంటిటీతో మనం వెళ్దాము, మళ్ళీ పెరిగిన తర్వాత యాడ్ చేద్దాం. ఇంకొకటి, షిప్పింగ్ కార్పొరేషన్ కిందకే వెళ్తుందండి, అది హోల్డ్ చేసి ఉంచొచ్చా? షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడా? ఇది కూడా మనకి సపోర్ట్ లెవెల్ దగ్గరికి వస్తుందండి. హోల్డ్ చేయండి. 230 దగ్గర మేజర్ సపోర్ట్ లెవెల్ ఉంది. ఈరోజు 231.80లో ట్రేడ్ అవుతుంది. 230 మేజర్ సపోర్ట్ అండి, హోల్డ్ చేయొచ్చండి. రైట్, వెంకట్ గారు మరో కాలర్ ఉన్నారు, సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు గుడ్ మార్నింగ్. నమస్తే వెంకట్ గారు, గుడ్ మార్నింగ్ అండి. నమస్తే అండి. సార్, KNR కన్స్ట్రక్షన్స్ 20% లాస్ లో ఉన్నానండి. రీసెంట్ న్యూస్ ఏంటంటే ప్రమోటర్ హెడ్ ఆఫ్ ద కంపెనీ ఈస్ గెటింగ్ ఏజ్డ్ అండ్ మార్కెట్ క్యాప్ ఈస్ గెటింగ్ డౌన్ అని చెప్పని కాస్త అప్పు వచ్చినప్పుడు అమ్మమని అన్నారు ఫ్రెండ్స్. ఈజ్ ఇట్ ట్రూ ఆర్ కొంచెం యావరేజ్ చేసుకొని ఇంకొక లాంగ్ టర్మ్ ఉండమంటారా? KNR కన్స్ట్రక్షన్ నాకు 2-3 స్టాక్స్ ఉన్నాయండి, 1 by 1 చెప్తాను. కేఎన్ఆర్కి మనకి రీసెంట్గా కూడా 319 కోట్లు బ్రిడ్జ్ ప్రాజెక్ట్ ఒకటి ఆర్డర్ ఒకటి వచ్చిందండి హైదరాబాద్ది. సో ప్రస్తుతానికి మీరు అన్నట్టుగా కొంచెం మేనేజ్మెంట్లో ఇష్యూ అయితే ఉన్నది, బట్ అంత భయపడాల్సిన అంశం అయితే ఏమీ లేదు. దాదాపుగా బ్రోకరేజ్ సంస్థలన్నీ కూడా 190 వరకు టార్గెట్ ఇస్తున్నాయి. ఆల్మోస్ట్ చాలా బ్రోకరేజ్ సంస్థలు 190 టార్గెట్ అయితే ఇస్తున్నాయి. కాకపోతే టెక్నికల్గా బాగా డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది. లాస్ట్ 3 క్వార్టర్ రిజల్ట్స్ కూడా అనుకున్నట్లుగా రాలేదు. ప్రీవియస్గా రిజల్ట్స్ బాగున్నాయి, కానీ లాస్ట్ 3 క్వార్టర్ నుంచి మీరు గమనిస్తే మార్కెట్ ఎక్స్పెక్టేషన్ అయితే మీట్ అవ్వలేకపోతుంది. రెవెన్యూ మాత్రం బాగా తగ్గిపోతా ఉందండి. లాస్ట్ క్వార్టర్ కూడా మనకి చూసుకుంటే బాగా తగ్గిందండి రెవెన్యూ. సో అందువల్ల మీకు ఫండమెంటల్గా కొంచెం డౌన్ ట్రెండ్ అనేది కనిపిస్తుంది. టెక్నికల్గా కూడా ఒక డౌన్ ట్రెండే కనిపిస్తుంది. ఆల్మోస్ట్ మనకి టెక్నికల్ లెవెల్స్ అయితే అరౌండ్ 155 దగ్గర మేజర్ సపోర్ట్ లెవెల్స్ కనిపిస్తున్నాయి కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్లో. సో యావరేజ్ ప్లానింగ్ అనేది కూడా ఇప్పుడే వద్దండి. మనం 155 జోన్ వరకు వచ్చి అక్కడి నుంచి మనం రివర్స్ వెళ్తా ఉంటే అక్కడ యావరేజ్ ప్లాన్ చేసుకుని మన కాస్ట్ ప్రైస్ రాగానే ఎగ్జిట్ అయిపోవడానికి ట్రై చేద్దాం. ఓకే, గుడ్ ఐడియా అండి, థ్యాంక్ యూ. అండ్ ఇంకొక స్టాక్ అండి, అశోక బిల్డ్కాన్ ఇప్పుడు కొనుక్కోవచ్చా? అది కూడా ఒక 10% లాస్ లో ఉంది, బట్ కంపెనీ ఇస్ డూయింగ్ వెల్, అసలు కదలట్లేదు ఇన్ఫ్రా స్టాక్స్. అవునండి, ఇన్ఫ్రా స్టాక్స్ అన్ని కూడా ఇది ఒకటే అని కాదు, చాలా వరకు ఈవెన్ ఐఆర్బీ ఇన్ఫ్రా కూడా మనం చూసుకుంటే ఇన్ఫ్రా అన్ని కూడా కొంచెం మనకి స్తబ్దుగానే అయితే ఉన్నాయి, కానీ బట్ జనవరి నుంచి కూడా మూమెంటం అయితే స్టార్ట్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయండి ఇన్ఫ్రాలో. అశోక బిల్డ్కాన్ ఫ్రెష్ ఎంట్రీయా మీరు అడిగేది? యావరేజ్ చేసుకోమంటారా అన్న? ఫ్రెష్ ఎంట్రీ ఎంతలో తీసుకున్నారు? 10% లాస్ లో ఉన్నాం సార్. 10% లాస్లో ఉన్నారా? ఓకే ఓకే. యావరేజ్ ఇప్పుడే వద్దండి, 180 దాటితే అప్పుడు యావరేజ్ చేద్దాం. కానీ
ఈ రోజు కూడా 179.44లో ఉంది. 180 దాటి యావరేజ్ చేయండి. రైట్ వెంకట్ గారు, మరో కాలర్ ఉన్నారు విజయవాడ నుంచి. రావు గారు కాల్ చేస్తున్నారు. రావు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. వెంకట గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ రేటుకో కైతాను ఈ రేట్లో Morning ఫ్రెష్ అండి. చేసుకోవచ్చా? ఒకసారి రిపీట్ చేయండి రావు గారు. రేటుకో కైతాను ఈ రేట్లో ఫ్రెష్ బై రాడికో కైతాన్ ఫ్రెష్ ఎంట్రీయా? అవును సార్. ఇప్పుడే వద్దండి, కొద్దిగా కిందకి వస్తుంది కదా, ఇంకొంచెం కిందకి రానివ్వండి. 3100 అలా వచ్చినప్పుడు 3100 నుంచి 3150 మధ్యలో ఎక్కడ వచ్చినా కూడా మీరు ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు రాడికో కైతాన్లో. రైట్ సార్. రైట్ సార్, మరో కాలర్ నగేష్ గారు కాల్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. నగేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే అండి, గుడ్ మార్నింగ్. వెంకట్ గారు ఉన్నారు, చెప్పండి ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వెంకట్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇది క్యాప్లింగ్ టెక్నో ఇండియా బైజే సార్ ఫస్ట్ బై. ఇంకొకటి నా దగ్గర ఎగ్జాంపుల్ ఉన్నాయి సార్ 26 ఎగ్జిట్ చేయమంటారా హోల్డ్ చేయమంటారా? ఫస్ట్ వన్ ఏంటండి? CAPILLARY. నాకైతే ఏం అర్థం కాలేదండి. కొంచెం గట్టిగా చెప్పండి, ఒక్కసారి స్పెల్ చేయండి నగేష్ గారు. CAPILLARY. క్యాప్లింగ్ టెక్నో ఇండియా. రీసెంట్ వచ్చింది సార్ ఐపీఓ రీసెంట్ గా వచ్చిన ఐపీఓ 790లో ఉంది ఇప్పుడు. క్యాప్లరీ టెక్నాలజీస్ ఇండియా. ఓకే, అవును సార్ అవును, రైట్. ఎస్ అండి, మొన్న నవంబర్ 21వ తారీఖున ఐపీఓ అంటే లిస్టింగ్ అయిన స్టాక్ అండి ఇది. ఓకే, సో ఫ్రెష్ ఎంట్రీ అడుగుతున్నారా మీరు ఇది? అవును సార్. ఓకే, సో క్యాప్లరీ వచ్చేసి మనకి 571.90లో లిస్టింగ్ అయింది. ఇప్పుడు చూసుకుంటే 790 వరకు కూడా వెళ్ళిపోయిందండి. సో బాగా పెరిగింది కాబట్టి కొంచెం మనకి ప్రాఫిట్ బుకింగ్ జరగడానికి ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయండి దీంట్లో. సో ఈ ప్రైస్లో మనం తీసుకున్న తర్వాత మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ జరిగితే కొంచెం ఇబ్బంది అవుతుంది. అయితే రీసెంట్గా ఐపీఓ సబ్స్క్రిప్షన్ కనుక మీరు చూసుకుంటే క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ 57 టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ చేశారండి దీంట్లో. అంటే ఇన్స్టిట్యూషనల్ బయర్స్ అందరూ కూడా పాజిటివ్గా ఉన్నారు దీని మీద. లాంగ్ టర్మ్లో బాగా పెరగడానికి స్కోప్ ఉంటుంది అనే పాజిటివ్ అయితే ఉన్నారు వీళ్ళు. మీరు లాంగ్ టర్మ్ వ్యూలతో కనుక తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం తీసుకోండి క్యాప్లరీ. ఎక్కువ క్వాంటిటీ తీసుకోవద్దు, కొంచెం తక్కువ క్వాంటిటీతో ఎంట్రీ అనేది ప్లాన్ చేయండి సార్. రైట్ వెంకట్ గారు, మరో కాలర్ శిరీష్ గారు విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారు. శిరీష్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెంకట్ గారు. గుడ్ మార్నింగ్ అండి. సార్ నేను హెచ్డిఎల్ ఇంజనీరింగ్ 941 ఆ రెండులో తీసుకున్నాను. 6% మైనస్లో ఉన్నది. ఇప్పుడు యావరేజ్ చేయొచ్చు అంటారా దాన్ని? ప్రస్తుతం 881లో ట్రేడ్ అవుతుందండి హెచ్బిఎల్ ఇంజనీరింగ్. అయితే మేజర్ సపోర్ట్ మనకి 810 దగ్గర కనిపిస్తుందండి. 800 నుంచి 810 రూపాయల దగ్గర మేజర్గా సపోర్ట్ లెవెల్ కనిపిస్తుంది హెచ్బిఎల్ ఇంజనీరింగ్లో. ఇంకా కొంచెం డౌన్ ట్రెండ్ అయితే రావడానికి అయితే కొంచెం ఛాన్సెస్ కనిపిస్తుంది. ఈ టైంలో యావరేజ్ అయితే వద్దండి. కొద్దిగా మనకి డౌన్ ట్రెండ్ వచ్చిన తర్వాత మనం యావరేజ్ అనేది ప్లాన్ చేద్దాం. వస్తుందండి, కొంచెం టైం తీసుకుంటుంది కానీ కొంచెం కిందకే వస్తుంది. టెక్నికల్స్ అయితే డౌన్నే చూపిస్తున్నాయి. సో ఫాలింగ్ నైఫ్ కదా, ఇప్పుడు మీరు యావరేజ్ చేసిన అది కిందకి పడుతుంది. మళ్ళీ యావరేజ్ చేయాలంటే ఇబ్బంది. అందుకని కొంచెం కిందకి వచ్చి రానివ్వండి, స్టేబుల్ అవనివ్వండి. స్టేబుల్ అయిన తర్వాత మీరు పొజిషన్ తీసుకుందరు కానీ యావరేజ్ చేద్దు కానీ ఇప్పుడైతే వద్దండి. రైట్ వెంకట్ గారు, కేవీ రావు గారు కాల్ చేస్తున్నారు బంజారా హిల్స్ నుంచి హైదరాబాద్ నుండి. కేవీ రావు గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి వెంకట్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి. ఈ క్యాప్స్ కంటిన్యూ చేయొచ్చండి? అది ఓన్లీ 1.5% లాస్ లో ఉంది. క్యాప్స్టన్ కంటిన్యూ చేయొచ్చని అడుగుతున్నారా? క్యాప్స్టన్ సర్వీసెస్ ఎస్ సార్. ఎస్, కంటిన్యూ చేయొచ్చండి, ఇబ్బంది ఏమీ లేదు. క్యాప్స్టన్ సర్వీసెస్ హోల్డ్ చేయండి, పర్వాలేదు, పెరుగుతుందండి. ఈరోజు కూడా ఇప్పుడు కరెంట్ ప్రైస్ మనకి 319.50లో ట్రేడ్ అవుతుంది. 1.19% పాజిటివ్లోనే ఉంది. కంటిన్యూ చేయండి, హోల్డ్ చేయండి సార్. రైట్ సార్, మరో కాలర్ బాలరాజ్ గారు కాల్ చేస్తున్నారు నెల్లూరు నుంచి. బాలరాజ్ గారు గుడ్ మార్నింగ్. సార్ నమస్తే సార్. చెప్పండి ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వెంకట్ గారు ఉన్నారు. సార్ సార్ నమస్తే సార్. వెంకట్రావు సార్. సార్ ఎస్జేవిఎన్ 152 రూపీస్ అని తీసుకున్నాం సార్. అది రోజుకి తగ్గుతుంది సార్. అంటే నేను బల్క్ అమౌంట్ తీసుకున్నాను. ఇప్పుడు ఎగ్జిట్ అవ్వమంటారా? అంటే 5 years లాంగ్ టర్మ్ కోసం తీసుకున్నాం సార్. యావరేజ్ చేయమంటారా? ఈ ప్రైస్ లో యావరేజ్ చేయమంటారా లేకపోతే ఎగ్జిట్ అవ్వమంటారా? ఇది కూడా ఫాలింగ్ నైఫ్ లో ఉందండి.
మనకి 80 రూపీస్ ఆ జోన్లో అయితే మా సపోర్ట్ అయితే ఉంది. బట్ ఆ 80 రూపీస్ని కూడా సపోర్ట్ని కూడా బ్రేక్ చేసిందండి, కిందకే వస్తుంది. ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నారా మీరు? అవును సార్, బల్క్ అమౌంట్ తీసుకున్నాం సార్. ఓకే, సో ఆల్మోస్ట్ మనకి 64 వరకు రావడానికి అయితే ఛాన్సెస్ కనిపిస్తోంది. అంటే మేజర్ సపోర్ట్ అక్కడ ఉంది. సో అంత డిస్టెన్స్ వస్తే మరి లాస్ అనేది మీకు చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ప్రస్తుతానికి హోల్డ్ చేద్దామండి. సో 1 or 2 డేస్లో రికవరీ ఏదన్నా వస్తుందేమో చూద్దాం. రికవరీ వస్తే మనం అంటే రేపు ఎల్లుండి కూడా నేనే వస్తాను కాబట్టి ఒక 2 డేస్ చూద్దామండి. మార్కెట్ కొంచెం పాజిటివ్లోకి టర్న్ అవుతుంది కాబట్టి రికవరీ కనుక వస్తే ఎస్జేబిఎన్లో అప్పుడు యావరేజ్ అనేది ప్లాన్ చేద్దాం. ప్రస్తుతానికి అయితే ఇంకా డౌన్ ట్రెండే కనిపిస్తుందండి. 63 వరకు రావడానికి అయితే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఎక్కువగా. మళ్ళీ అక్కడి నుంచి తిరిగి పెరుగుతుందండి, ఇబ్బంది ఏం లేదు. అక్కడ వరకు వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి పెరుగుతుంది. యావరేజ్ అనేది ఇప్పుడే చేయొద్దండి. ఈ డౌన్ ట్రెండ్ ఆగిపోయి తిరిగి పెరిగేటప్పుడు యావరేజ్ చేయాలి, పడిపోయేటప్పుడు ఎప్పుడు యావరేజ్ చేయొద్దు. కాబట్టి ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. రైట్ వెంకట్ గారు, గోపాలకృష్ణరాజు గారు కాల్ చేస్తున్నారు భీమవరం నుంచి. గోపాలకృష్ణరాజు గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే సార్. వెంకట్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఎల్సిసి ప్రజెంట్ రేట్ లో షార్ట్ టర్మ్ కొనుక్కోవచ్చా? 2 సిఏపిఆర్ఐ గ్లోబల్, సిఏపిఆర్ఐ గ్లోబల్ ప్రజెంట్ రేట్ కొనుక్కోవచ్చా? 2 చెప్పండి సార్. ఫస్ట్ స్టాక్ ఏంటండి? ఎన్సిసినా? ఫస్ట్ స్టాక్ ఎన్సిసి. రెండోది సిఏపిఆర్ఐ గ్లోబల్. సిఏపిఆర్ఐ గ్లోబల్, క్యాప్రీ గ్లోబలా? ఓకే రాజుగారు, ఎన్సిసి మీరు అక్యూములేషన్గా చేయొచ్చు అండి. అంటే కొద్ది కొద్దిగా బై చేయొచ్చు, ఎక్కువ క్వాంటిటీ తీసుకోవద్దండి, కొద్ది కొద్దిగా బై చేయండి. ఇప్పుడు బై చేయండి, కొంచెం మళ్ళీ తిరిగి పెరిగితే మళ్ళీ యాడ్ చేయండి. ఒకవేళ కిందకు వచ్చినా యావరేజ్ చేసుకునేటట్లు ఉన్నాయి. ఫండమెంటల్గా చాలా మంచి కంపెనీ, మంచి ప్రైస్లోనే ఉంది. అలాగే క్యాప్రీ గ్లోబల్ వచ్చేసి మనకి కరెంట్ ప్రైస్ కొంచెం ఇంకా బేరిజ్ జోనే కనిపిస్తుందండి, డౌన్ ట్రెండే కనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి అయితే అవాయిడ్ చేద్దామండి క్యాప్రీ గ్లోబల్, ఇప్పుడే వద్దండి. రైట్ వెంకట్ గారు, శర్మ గారు కాల్ చేస్తున్నారు న్యూజివీడ్ నుంచి. శర్మ గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం సార్. ఎరీస్ లైఫ్ సైన్సెస్ 600 రూపీస్ లో హోల్డ్ చేస్తున్నాం సార్. లెవెల్స్ ఎక్కడ దాకా వెళ్ళచ్చు అమ్మటానికి? 600 నుంచి హోల్డ్ చేస్తున్నారా? 600. 1600 600? 6 600. అవునండి, కరెక్ట్. 600 నుంచి హోల్డ్ చేస్తున్నారు ఎరీస్ లైఫ్ సైన్సెస్ లో. ప్రస్తుతానికి అయితే ప్రాఫిట్ బుక్ చేసుకోండి సార్ 50%. ఓకే సార్, సరే సార్, థ్యాంక్ యూ. 50% బుక్ చేసుకుని మిగతా హోల్డ్ చేయండి. రైట్ వెంకట్ గారు, మరో కాలర్ ప్రసాద్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి, వెంకట్ గారు ఉన్నారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్ బీసీజీ 13 రూపాయలు ఉన్నాయి. సలాసార్ టెక్నాలజీ 930లో ఉన్నాయి. హోల్డ్ చేయాలా, ఎగ్జిట్ అవ్వాలని సార్? బీసీజీ ఎగ్జిట్ అయిపోండి. రెండోది ఒకసారి రిపీట్ చేయండి. సలాసార్ టెక్నాలజీ. సలాసార్ టెక్నాలజీస్. ఓకే, ఎంతలో ఉన్నాయండి? 930లో ఉన్నాయి సార్. ₹9.30 ఉన్నాయి. సలాసార్ హోల్డ్ చేయండి సార్, బీసీజీ ఎగ్జిట్ అయిపోండి. రైట్ సార్, మరో కాలర్ ఉన్నారు, సునీత గారు కాల్ చేస్తున్నారు ఖమ్మం నుంచి. సునీత గారు గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి, వెంకట్ గారు ఉన్నారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ మాది స్మాల్ క్వాంటిటీలో పెట్టాను సార్, అది స్టాక్ పెరగట్లేదు, దాని గురించి ఉంచాలా తీసేయాలా అని. దేనిలో పెట్టారు? స్మాల్ క్వాంట్ అండి. స్మాల్ క్వాంట్. స్మాల్ క్వాంట్ అనే స్టాక్ లో పెట్టారా మీరు? సునీత గారు, మ్యూచువల్ ఫండ్ సార్, స్మాల్ క్వాంట్ మ్యూచువల్ ఫండ్. ఓకే, స్మాల్ క్వాంట్ కాదండి, అది క్వాంట్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ లో పెట్టారు. అవి కొంచెం నెగిటివ్ లో చూపిస్తున్నాయి, ఉంచాలా తీసేయాలా అని అడుగుతున్నారు, అంతే కదండి మీ క్వశ్చన్? అవును సార్. ఓకే, ఎంతకాలం నుంచి పెట్టారండి దాంట్లో? సునీత గారు 2 years అవుతుంది సార్. 2 years అవుతుంది. మీకు ఆ మ్యూచువల్ ఫండ్స్ తీసుకునేటప్పుడు చెప్పారా అండి? మ్యూచువల్ ఫండ్స్ అంటే సంవత్సరం 2 సంవత్సరాల కోసం కాదు, లాంగ్ టర్మ్, కనీసం ఒక 5-6 సంవత్సరాలన్నా హోల్డ్ చేయాలని ఏమన్నా చెప్పారు అప్పట్లో? అంటే బాగా
మ్యూచువల్ ఫండ్స్ అనేవి సంవత్సరం 2 సంవత్సరాల కోసం కాదండి, లాంగ్ టర్మ్గా హోల్డ్ చేయాలి. మీరు సంవత్సరం 2 సంవత్సరాల కోసం చూసుకుంటే మాత్రం అవి కొన్నిసార్లు ఏమో ప్రాఫిట్లో కనబడతాయి, కొన్నిసార్లు లాస్లో కనబడతా ఉంటాయి. కాబట్టి లాంగ్ టర్మ్గా హోల్డ్ చేసుకునే విధంగానే మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోండి. ప్రస్తుతం మార్కెట్ల పరిస్థితి మనకి మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో కొంచెం డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది. కాబట్టి మీకు స్మాల్ క్యాప్ ఫండ్స్ నెగిటివ్ రిటర్న్స్ కూడా చూపించడానికి అవకాశం ఉంది. కొన్ని స్మాల్ క్యాప్ ఫండ్స్ అయితే నెగిటివ్ రిటర్న్స్ కూడా చూపిస్తున్నాయి లాస్ట్ 1 ఇయర్లో. కాబట్టి భయపడాల్సిన అవసరం ఏం లేదు, హోల్డ్ చేయండి. ఇవి లాంగ్ టర్మ్గా మినిమం 5 ఇయర్స్ అన్న హోల్డ్ చేసుకునే విధంగానే ఉండాలి. మ్యూచువల్ ఫండ్స్లో హోల్డ్ చేసుకోండి. రైట్ వెంకట్ గారు, మరో కాల్ ఉన్నారు. ఉదయ్ గారు కాల్ చేశారు. ఉదయ్ గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ నమస్తే సార్. వెంకట్ గారు ఉన్నారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి. సార్ ఇప్పుడు ట్రెంట్ ఒకటి నేను 6,000 దగ్గర కొన్నాను, ఇప్పుడు 4,000 చిల్లర అయ్యింది. అది ఇప్పుడు యావరేజ్ చేయమంటారా లేదంటే హోల్డ్ చేయమంటారా ఒకటి కొనుక్కుందని చేశాను. అలాగే అదాని విల్మార్ ఒకటి. అదాని విల్మార్ ఎంతలో తీసుకున్నారండి? అదాని విల్మార్ కూడా 400 పైన తీసుకున్నాను సార్, ఇప్పుడు 200 చిల్లర అంత అయ్యింది. ఎస్, 400 పైన తీసుకున్నారా? ఓకే, 271లో ఉందండి ఇప్పుడు. సో ట్రెండ్ డౌన్ ట్రెండ్ ఉందండి. ఇంకా మనకే 3,800 దగ్గర మేజర్గా సపోర్ట్ కనిపిస్తుంది. రీసెంట్ సపోర్ట్ కూడా 4,700 సపోర్ట్ అయితే బ్రేక్ అయిపోయిందండి. బ్రేక్ అయిపోయి మనకి 3,800 మేజర్ సపోర్ట్. ఇక 3,800 కూడా బ్రేక్ అయిందంటే కిందకి వెళ్ళిపోవటమే. అయితే 4,700 బ్రేక్ అయ్యి కొంచెం కిందకు వచ్చినా కూడా ప్రస్తుతం కొద్దిగా హోల్డ్ అవుతుందండి. ఈ పరిస్థితుల్లో యావరేజ్ చేయొద్దండి, కొంచెం వెయిట్ చేద్దాం ట్రెండ్లో. ఒకవేళ తిరిగి పెరుగుతుంది అంటే 4,700 దాటిన తర్వాత యావరేజ్ చేద్దాం. ఒకవేళ కిందకు వస్తే మాత్రం 3,800 జోన్ దగ్గర యావరేజ్ చేద్దాం. 3,800 నుంచి 3,850 ఆ టైంలో. ప్రస్తుతానికి ఇప్పుడు ఒక 2 నెలల క్రింద అనుకుంటాను సార్ 1,400 రేంజ్ లో ఉండేది అనుకుంటాను. ఇప్పుడు 1,280, 50 రేంజ్ లో కనబడుతున్నది. ఏమైనా కారణం ఉందా సార్ తగ్గడానికి, లేకపోతే కరెక్షన్ అయినా? కొంచెం ప్లీజ్. ఇజ్మో కరెంట్ ప్రైస్లో కూడా తీసుకోండి, ఎక్కువ క్వాంటిటీలు తీసుకోవద్దు. ఇజ్మో కనుక మీరు గమనిస్తే పెరిగేటప్పుడు సర్క్యూట్స్లోనే వెళ్తుంది, పడిపోయేటప్పుడు కూడా సర్క్యూట్స్లోనే వస్తుంది. సో కరెంట్ ప్రైస్లో కూడా మీరు ఎంట్రీ తీసుకోవచ్చు, కానీ తక్కువ క్వాంటిటీతో ఎంట్రీస్ ప్లాన్ చేసుకోండి. ఒలక్ట్రా గ్రీన్ టెక్ కొంచెం ఇంకా డౌన్ ట్రెండ్ కనిపిస్తుందండి, ఇంకా కిందకి రావడానికి ఛాన్స్ అయితే ఉన్నాయి. కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది దీంట్లో. అంటే 1,000 రూపాయల దగ్గర నుంచి 1,700 వరకు కంటిన్యూస్గా వెళ్ళింది. అక్కడ నుంచి కొంచెం మనకి ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతా కిందకు వస్తుంది. సో కరెంట్ ప్రైస్లో ఎంట్రీ ఏం ప్లాన్ చేయొద్దండి. ఒకవేళ మీరు ఆల్రెడీ తీసుకున్నారన్నారుగా, సో యావరేజ్ చేద్దాం అనుకుంటే ఇప్పుడే వద్దండి, కొంచెం వెయిట్ చేద్దామండి. ఇంకొంచెం డౌన్ అంటే నియర్ బై సపోర్ట్ వచ్చేసి 1,250 దగ్గర నియర్ బై సపోర్ట్ కనిపిస్తోంది. సో ఆ జోన్ వరకు వచ్చి తిరిగి పెరిగేటప్పుడు మీరు యావరేజ్ ప్లాన్ చేసుకోండి. రైట్ వెంకట్ గారు, మరో కాలర్ కేశవరెడ్డి గారు పులివెందుల నుంచి కాల్ చేస్తున్నారు. కేశవరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్ మహానగర్ గ్యాస్ 900 ఉంది సార్ ఆవరేజ్ రేటు. ప్రజెంట్ హోల్డ్ చేయొచ్చా, సేల్ చేయొచ్చా సార్? అది ఒకటి. నెక్స్ట్ అదాని పవర్ బై చేయొచ్చా సార్ ఇప్పుడు? అదాని పవర్ ఇప్పుడే వద్దండి. అదాని పవర్ కొంచెం వెయిట్ చేద్దాం. అండ్ ఎంజిఎల్ ఎంతలో ఉందన్నారు? వినపడలేదండి. మహానగర్ గ్యాస్ ఎంతలో తీసుకున్నారు? 900 సార్ ఆవరేజ్ రేటు. 900? అవును సార్. సో ప్రస్తుతం 1,216లో ఉంది. మీరు కొంచెం డౌన్ ట్రెండ్ కనిపిస్తుందిగా మహానగర్ గ్యాస్లో. ఒక 50% అయితే ఎగ్జిట్ అయిపోండి సార్, రిమైనింగ్ హోల్డ్ చేయండి. రీసెంట్ రిజల్ట్స్ కూడా బాగాలేదు. మహానగర్ గ్యాస్ రీసెంట్ రిజల్ట్స్ బాగాలేదు. రిజల్ట్స్ తర్వాత కొంచెం డౌన్ ట్రెండ్ అనేది కనిపిస్తూ ఉంది. 50% ఎగ్జిట్ అయిపోయి 50% హోల్డ్ చేయండి సార్, ఎలాగో కొంచెం ప్రాఫిట్లో ఉన్నారు కాబట్టి. రైట్ వెంకట్ గారు, లాస్ట్ కాల్ చూద్దామండి. నవీన్ కుమార్ గారు కాల్ చేస్తున్నారు. నవీన్ కుమార్ గారు గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్ టాటా క్యాపిటల్ ఐపీఓ వచ్చింది సార్, అది హోల్డ్ చేయాలా లేదంటే కనిపించింది? ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి, ఎందుకంటే మనకి మొమెంటమ్ డౌన్ సైడ్ వచ్చినా కూడా రీసెంట్గా లాస్ట్ 2 days నుంచి పెరుగుతుందిగా, హోల్డ్ చేద్దామండి. ఐపీఓ ప్రైస్ కన్నా పైనే ఉందిగా. లేదు సార్, మరి ఇప్పుడు తగ్గింది 2 days. ఈ రోజు తగ్గింది కదా, ఓకే. ఈరోజు 327.90 వరకు కూడా వెళ్ళి కొంచెం కిందకు వచ్చింది. రైట్, మార్నింగ్ చూసినప్పుడు కొంచెం పైన ఉందండి. హోల్డ్ చేయండి సార్, పెరుగుతుందండి, కొంచెం టైమే ఉంది సార్ టాటా క్యాపిటల్కి. సార్ ఇది మ్యూచువల్ ఫండ్ స్టార్ట్ చేస్తున్నాం సార్, ఏది లాంగ్ టర్మ్ తీసుకున్నాం?
ఫండ్స్ అన్నీ మంచివేనండి. అంటే సింగిల్ ఫండ్గా వెళ్ళొద్దు మీరు. లార్జ్ క్యాప్లో ఒకటి, స్మాల్ క్యాప్లో ఒకటి, మిడ్ క్యాప్లో ఒకటి 3 తీసుకోండి. లార్జ్, స్మాల్, మిడ్. రైట్ వెంకట్ గారు, రైట్ ఒక జనరల్ క్వశ్చన్ అండి, గోల్డ్ సిల్వర్కి సంబంధించింది. అంటే గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలా, సిల్వరా? రేపంతా కూడా సిల్వర్దే రాజ్యం అన్నట్టుగా కూడా మాట్లాడుతున్న నేపథ్యంలో మీ సజెషన్ ఏంటి? రెండూ ఇన్వెస్ట్ చేయాలండి. ఒకటే ఎందుకు, బులియన్ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ రెండు కూడా కింగే. రెండిట్లోనే ఇన్వెస్ట్ చేయండి. రైట్ సార్, ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెంకట్ గారు. వెల్కమ్ అండి. చాలా కాలర్స్కి కూడా వాళ్ళ యొక్క డౌట్స్ అన్ని క్లియర్ చేశారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి. సో వ్యూవర్స్ చూశారు కదా, ఇది ఇవాల్టి బిజినెస్ ప్రైమ్ టైం. రేపటి బిజినెస్ ప్రైమ్ టైంలో కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ప్రైమ్ న్యూస్.